ఎందుకే ఆగం? నిన్న మార్నింగ్ మా స్కూల్కి పోను మమ్మీ, ప్లీజ్ మమ్మీ అని అనుకుంటున్నా. ఎప్పుడు లేని ఇవాళ స్కూల్కి పోతాను బాగా అదైపోతున్నా. ఈరోజు మా స్కూల్లో రిపబ్లిక్ డే అంటే జెండా మందిరం, జెండా ఎగరేసి పాటలు పాడి స్పీచ్లు ఇచ్చి లడ్డూలు కూడా ఇస్తారు. అబ్బా తప్పు, అట్లా మాట్లాడవచ్చా? అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటో తెలుసా? ఈరోజు రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా? తెలీదమ్మా, ఎందుకు జరుపుకుంటారు? మనకి ఆగస్టు 15, 1947 సంవత్సరంలో మనకు స్వాతంత్రం వచ్చిన రోజు. అంతకుముందు మన దేశ పరిపాలన బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోనే ఉండేది. అవునా అమ్మ? ఎడున్నావురా? పైసలు తీసుకున్నప్పుడు ఇవ్వాలని తెలియదా? మళ్ళా ఇవాళ సాయంత్రం వరకు పైసలు రావడానికి చెమడాలు వలుగుతాయి. అరే నాకు ఇలా పైసలు కావాలి, గవని కాదు. సాయి, హ్యాపీ రిపబ్లిక్ డే రా. అయితే ఏంది పిచ్చోన్ వారా, హ్యాపీ రిపబ్లిక్ డే. చల్, ఎవరికి రిపబ్లిక్ డే? ఎందుకు రిపబ్లిక్ డే? కొంచెం చూద్దాం ఫ్రీడమ్ లేదు ఈ దేశంలో, తొక్కలో ఇండియా. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? గింతనే అర్థం అవుతుంది. అసలు నీకు తలకాయ పనిచేస్తుందా? ఏమ్రా బుడ్డ గట్లా మాట్లాడుతుంది? అరే సింధు కాబట్టి తిట్టూరుకుంది. అదే నువ్వు నా ఫ్రెండ్ కాకపోయినా అనుకో, ఈ పాటికి సంపి బొంద పెట్టేటోడిని. అవునా అమ్మ? ఇప్పుడు వాళ్ళు లేరమ్మా. వాళ్ళని మన దేశం నుండి వెళ్ళగొట్టిన తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక కొత్త సిస్టమ్ ని తయారు చేసుకున్నాం. అవునా అమ్మ? అవునరా. మనకి 1950 జనవరి 26న మన రాజ్యాంగం నిర్మించబడింది. అప్పుడు మన భారతదేశం పూర్తి గణతంత్ర దేశం అయింది. అందుకే ప్రతి సంవత్సరం 26 జనవరి జరుపుకుంటున్నాం. అవునమ్మ, మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతో మంది ప్రాణాలు ఇచ్చారట కదా, మా స్కూల్లో సార్ చెప్పిండు. అవునమ్మా, మన దేశం కోసం చాలా మంది సమరయోధులు వాళ్ళ రక్తాన్ని చిందించారు. ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతారు అంతగానం ఇద్దరు? లేకపోతే మరేంట్రా, మన దేశంలో పుట్టి మన దేశం కోసమే నీచంగా మాట్లాడతావురా నీచుడా. అసలు ఇండియాలో పుట్టినందుకు మనమందరం గర్వపడాలి. ఈ దేశ స్వతంత్రం కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారు తెలుసా? అవును, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక భగత్ సింగ్, ఒక సరోజినీ నాయుడు, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక బాలగంగాధర్ తిలక్, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్. మహాత్మా గాంధీ, ఇతను మన దేశం కోసం చాలా పోరాడిండు. ఇతని పేరు వింటే జనాల గుండెల్లో ధైర్యం ఉప్పొంగిపోతుండేది. ఇతని వల్లనే మనకు స్వాతంత్రం వచ్చిందమ్మా. ఇలా చెప్పుకుంటూ పోతే సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇలా ఎందరో మహానుభావులు, చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఎందరో. అందుకే మన దేశాన్ని రక్షించుకునే బాధ్యత మనది. ఐ లవ్ మై ఇండియా. అవునమ్మా, ఈ దేశంలో పుట్టినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానమ్మా. సరే అమ్మ, మనం వెళ్ళొస్తాం. ఆగమ్మా, ఇలా రా. ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశం కోసం ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళేరా. అలాంటి మన దేశం గురించి తక్కువ చేసి మాట్లాడతావరా? తప్పురా, చాలా తప్పు.
చూడు ఆ చిన్న పిల్లను చూసి బుద్ధి తెచ్చుకోరా. అరే బుడ్డడా, మన దేశాన్ని తిడుతుండ్రా. ఏయ్ మా దేశాన్ని అంటే చంపేస్తా. చూసావా, మన దేశాన్ని ఒక్క మాట అన్నావు అనగానే చిన్న పిల్లాడికి కూడా రక్తాలు ఏరులై పారుతుంది. అది ఇండియా పవర్ అంటే. ముఖ్యంగా మరో విషయం చెప్పాలంటే అక్కడ ఇండియన్ ఆర్మీ వారు సక్రమంగా డ్యూటీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నువ్వు ఫ్రీడంగా తిరుగుతున్నావు. అక్కడ వాళ్ళు మన ప్రాణాలకి వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి మన ఇండియాని రక్షిస్తున్నారు. జై ఇండియన్ ఆర్మీ, జై ఇండియన్ ఆర్మీ, జై ఇండియన్ ఆర్మీ. సారీ రా దేవి, నాకు ఇప్పుడు అర్థమైంది నేను చేసిన తప్పేంటో. ఇక నుండి ఎవ్వరు అడిగినా నేను గొప్పగా చెప్పుకుంటాను ఆమె ఇండియన్. సారీ రా. నానని నానా నానని నానా రే మన గల్లీలో జెండేరెత్తును పదా. చల్. भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय, भारत माता की जय, जय बोला स्वतंत्र भारत की जय, जय बोला स्वतंत्र भारत की जय। वंदे मातरम।
मातरम वंदे वंदे मातरम वंदे 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 मातरम वंदे